హాయ్ అండి. తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన స్నాక్స్ అండి ఇవి. అవేనండి చెక్కలు. ఏం లేదండి, చెక్కలు చేసుకునే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. హాఫ్ అన్ అవర్లో అయితే మనం చేసుకోవచ్చండి. దీనికోసం అయితే మనం 4 గ్లాసుల ఎండు బియ్య పిండి తీసుకోవాలండి. పచ్చిదైతే వేయకండి. అలాగే వీటి కోసం ముందుగానే వేయించి పొట్టు తీసిన పల్లీలని వేసుకోవాలండి. 4 గ్లాసుల పిండికి హాఫ్ గ్లాస్ పల్లీలు అయితే సరిపోతాయండి. వీటిని 2 చెక్కలుగా చేసి వేసుకోవాలండి. నేను చెప్పే మెజర్మెంట్ ఫాలో అవ్వండి, చెక్కలు చాలా బాగా వస్తాయండి. అలాగే 4 గ్లాసుల పిండికి 1 గ్లాసు నువ్వులు అయితే సరిపోతాయి. 1 గంట ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అండి. గంటన్నర ముందు నానబెట్టుకుంటే సరిపోద్దండి. ఇది కూడా హాఫ్ కప్ అయితే వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే పల్లి కూడా వేస్తున్నాం కాబట్టి మనకి హాఫ్ కప్ అయితే పచ్చి శనగపప్పు అయితే నానబెట్టుకునేది వేసుకోండి, సరిపోతుంది. మీ ఫ్లేవర్ మీరు ఇంకొంచెం తింటా అంటే ఇంకొంచెం వేసుకోండి, ఏం కాదు. పంటికి తగులుతుంటే బాగుంటాయండి, అంతేని. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. కారం అంటే మరీ స్నాక్స్ కదని ఎక్కువ కారం అయితే వేయకండి, కొంచెం కారం వేసుకొని అలాగే పసుపు సాల్ట్ వేసుకోండి. నేను దీంట్లో కరివేపాకు టైంకి ఇంట్లో లేక వేయలేదండి. కరివేపాకు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈజీగా మనం 1 కప్ చేసుకున్న 20 చెక్కలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఒక్కసారి తిన్నారంటే ఇంక బయట తినము, ఇంట్లోనే చేయమ్మా అంటారండి, అంత బాగుంటాయి. ఈజీగా చేసుకోవచ్చండి. ఎప్పుడు బయట ఫుడ్ అయినా పిల్లలకి చెప్పండి, ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. మీకు ఇంకా ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం ఆ పిండి కలుపుకున్నాక మీ టేస్ట్ చూసుకొని, ఇంకా సరిపోకపోతే అప్పుడు వేసి మిక్స్ చేసుకోండి. దీనికి ఇంకా వేడి నీళ్ళు పని కూడా లేదండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి అనమాట పేస్ట్ ఉంటుంది కదా మన ఇంట్లో, దాన్ని కొంచెం జాలీలో వేసి వాటర్తో వడగడితే ఆ పై పొట్టంతా ఉండిపోయి జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. ఇది వాటర్తో వేస్తే ఆ వాటర్ అంతా అట్లా కారుద్ది, కారినప్పుడు ఆ ఫ్లేవర్ వస్తుందండి. ఇది చెక్కలకి హైలైట్ ఫ్లేవర్ అనమాట. పచ్చిగా కానీ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కానీ ఏమికి రాదండి. పిండిని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. అది మన చేతి అంటకుండా ఇట్లా బాల్లా ఉండకడుతుంటే మనకి చేతికి ఉండకట్టేట్టు రావాలండి. అప్పుడైతే పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మొత్తం పిండి మీకు కలపడానికి ఇష్టం లేదంటే బాగా మిక్స్ చేసి హాఫ్ పిండి సపరేట్ చేసి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని మీరు చేసుకోవచ్చండి. లేదంటే మొత్తంగా కలిపేసి ఒక తడి క్లాత్ని కూడా మనము ఆ మిగిలిన పిండిపై వేస్తే అది డ్రై అవ్వకుండా ఉంటుందండి, అంతేని. పిండి అట్లా చూసారా నా చేతికి అంటకుండా ఎట్లా వచ్చిందో, అది పర్ఫెక్ట్ అండి. ఈ మిగిలిన పిండిపై మనం తడి క్లాత్ వేస్తే అది డ్రై అవ్వకుండా ఉంటుందండి, అంతేని. మనకి ఎంత కావాలో అంత తీసుకొని వాటిని చిన్న బాల్స్గా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని మనం చెక్కల్లో అద్దుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ అనమాట. నాకైతే మా పిల్లలు ఇద్దరు హెల్ప్ చేశారండి. హాఫ్ అన్ అవర్లోనే నేను 40-50 చెక్కలను అయితే చేసేసానండి ఈజీగా. ఆయిల్ కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ కూడా పెట్టొద్దండి. కొంచెం హీట్ ఎక్కినాక దాన్ని సిమ్లో పెట్టేసేయండి. పెడితే అది 2 వైపులా బాగా కాలుద్దండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక మనకి వేగినట్టు తెలుస్తుందండి. లేదంటే మీరు మధ్యలో నొక్కినట్టయితే పచ్చితనంగా ఉంటే అది పచ్చి తెలిసిపోతుందండి. అప్పుడు మాత్రం చూసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టొద్దండి. ఇట్లా మన ఇంట్లో పూరీ మేకర్ ఉంటే పూరీ మేకర్లో పెట్టుకోండి, లేదంటే గిన్నెతో చేత్తో అద్దుకున్నా సరే అయిపోతుందండి. ఒక బౌల్ తీసి దాన్ని వెనక నుంచి అద్దుకున్నా అయిపోతుందండి. ఒక్కొక్కటి చేసి ఈజీగా వేయించుకోవచ్చండి. ఈజీగా ఒక్కొక్కసారి 5-6 అయితే వేయించేసుకోవచ్చండి. 5 మినిట్స్లో వేగిపోతాయండి. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. మన ఇంట్లోనే మన పిల్లల కోసం మనం స్నాక్స్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు కదండి. ఎప్పుడు బయట ఫుడ్డే పిల్లలు స్నాక్స్ అంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు ఎంత ఈజీగా చేసుకోవచ్చని. 1 గ్లాస్ పిండి ట్రై చేయండి, నేను చెప్పే మెజర్మెంట్స్తో ఈజీగా చేసుకోవచ్చండి. చెక్కలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. బాయ్.